అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, మీ ఎదురుగా ఉన్నది కాకరకాయ కూర అండి. కాకరకాయ అంటే అమ్మో అనుకోవద్దు, అందులో బెల్లం వేసి చేసినటువంటి కాకరకాయ కూర చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా పెరుగన్నంలో నంచుకుని తింటుంటే మరింత బాగుంటుంది. చిన్నప్పుడు సహజంగా పిల్లలు తినరు కదా, దానికోసం ఒక కథ చెప్పేవాళ్ళు, తర్వాత చెప్తాను. ఇది కాకరకాయలు ఎన్ని తీసుకున్నామో ఉల్లిపాయ ముక్కలు కూడా అన్ని తీసుకోవాలన్నమాట. ముందుగా ఈ కాకరకాయలు కడిగి శుభ్రం చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం. బెల్లం కూడా కాస్త ఎక్కువ వేసాను నేను. పచ్చిమిర్చి మాత్రం పొడుగుగా కొయ్యాలి ముక్కలు, చిన్న ముక్కలు అస్సలు కొయ్యదు. ఎందుకంటే కాకరకాయతో పాటు ఆ పచ్చిమిర్చిని కూడా తినేసామనుకోండి మండిపోతుంది చిన్న ముక్కలు. మామూలుగా తాలింపు ఎలా వేసుకుంటామో అలానే ఆవాలు ఇవన్నీ కూడా వేసి చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా అట్లా. అయితే చిన్నప్పుడు అసలు పిల్లలు తినకపోతుండే, బాగా చేదుగా ఉంటుందని. అప్పుడు మా నాన్నమ్మ గారు ఒక కథ చెప్పేవారండి. ఒక ఊర్లో ఒక అత్తగారు ఉండేవారు అనమాట. వాళ్ళకి ఒక మంచి కోడలు ఉండేది. అయితే అత్తగారు ఏ వండినా కూడా ఆ కోడలికి సరిగ్గా పెట్టేది కాదు. వాళ్ళ ఇంట్లో ఒక కాకరపాదు ఉండేది. ఆ కాకరకాయ కూర వండినప్పుడల్లా కోడలికి తినాలని చాలా కోరికగా ఉండేది, కానీ అత్తగారు తనని తిననిచ్చేది కాదు. అయితే ఒకసారి అత్తగారు ఏదో ఒక పని మీద వేరే గ్రామానికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఈ కోడలు ఏం చేసింది, ఇదే సమయం అనుకొని గబగబా 4 కాకరకాయలు కోసేసి చక్కగా తనకి నచ్చినట్టుగా కాకరకాయ కూరని వండుకుని తిందాము అని రెడీ పెట్టుకునే లోపు అత్తగారు తిరిగి వచ్చేసారు. అప్పుడు మరి తనకి అవకాశం లేదు కదా తినడానికి. అందుకోసమని ఏం చేసింది, కొద్దిగా అన్నము గిన్నెలో వేసుకుని దానిపై తను నా కాకరకాయ కూర కూడా పెట్టేసుకొని నీళ్లు తెస్తాను అత్తయ్య అనుకుంటూ చెరువు గట్టుకు వెళ్ళింది. ఆ చెరువు గట్టు ఒడ్డున ఉన్న అమ్మవారి ఆలయంలో కూర్చొని గబగబా ఫాస్ట్గా మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కదా తొందరగా. అందుకోసమని గబగబా అసలు కలుపుకుని పెద్ద పెద్ద ముద్దలు మింగేస్తుంది అన్నమాట. అప్పుడు ఆ గుళ్ళో ఉన్న అమ్మవారు చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో ఏమిటి ఈ అమ్మాయి ఇలా తింటోంది అని చెప్పి ముక్కు మీద వేలేసుకున్నారు అన్నమాట. ఈ కథ చెప్పి మాకు చిన్నప్పుడు ఈ కాకరకాయ కూర తినిపించేవారు. ఆ తర్వాత ఆ ముక్కు మీద వేలు కూడా ఆ కోడలే తీయిస్తుంది అనమాట. ఎలా తీయించింది అనేది ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఆ చిన్నప్పటి కథ ఇది, ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇదిగో ఈ లోపు కాకరకాయ కూర కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంటుంది కూడా, పాడు కాదు. పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. చక్కగా పెరుగేసుకుని ఇది మంచిగా నంచుకుంటూ తింటూ ఉంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త కారంగా, తీయగా, 2 టేస్ట్లు కలిసి చేదుగా చాలా బాగుంటుంది. కాకపోతే మీకు నచ్చలేదు అంటే కొద్దిగా బెల్లం తగ్గించి వేసుకోండి. నేను కాస్త ఎక్కువనే వేశాను. మరి నా కథ, నా కూర నచ్చితే ఒక లైక్, అట్లానే మీ కామెంట్ రూపంలో ఆ కథ ఎండింగ్ ఏంటనేది మీరు తెలియజేస్తారని వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.